హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ గురించి, అందులో ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టుల గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు ఐబీపీఎస్ సంబంధించిన ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో వాటితో పాటు మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, నేనైతే మ్యాక్సిమం రైల్వే మీద ఫోకస్ చేశాను కాబట్టి నా యూట్యూబ్ ఛానల్లో రైల్వేకి ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐబీపీఎస్ అంటే బ్యాంకింగ్ అన్నిటికీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, లెవెల్ వేరే ఉంటుంది. కానీ ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ మాత్రం మ్యాక్సిమం మనం ప్రిపేర్ అయిన బ్యాంకింగ్కి కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి రైల్వేకి దగ్గరలో ఉంటుంది. రైల్వేకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ కావచ్చు. అదర్ అయితే కొంచెం కష్టం, అదర్ ఐబీపీఎస్ నోటిఫికేషన్స్ అయితే కష్టం. కానీ ఆర్ఆర్బీ అయితే ఈజీగానే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం నోటిఫికేషన్ చూద్దాం. అంటే నోటిఫికేషన్ మనం రిలీజ్ చేశారు కదా, ఆ నోటిఫికేషన్ చూసి ఒకసారి వేకెన్సీస్ వాటి గురించి ఒకసారి సిలబస్ చూసి ఎలా చదవాలనేది తర్వాత చూద్దాం. ఓకే, సో దాంట్లోకి వెళ్దాం. ఓకే, సో ఇందులో అయితే మనకి జనరల్గా అంటే నార్మల్ డిగ్రీ క్వాలిఫికేషన్తో 2 పోస్టులు అవుతున్నది. ఒకటి ఆఫీస్ అసిస్టెంట్, ఒకటి 2 ఆఫీసర్ స్కేల్ 1. ఆఫీస్ అసిస్టెంట్ అంటే జనరల్గా మన క్లర్క్ అన్నట్టు. ఆఫీసర్ స్కేల్ 1 ఇస్ నథింగ్ బట్ అసిస్టెంట్ మేనేజర్ అన్నట్టు. ఓకే, సో ఇంకా రిమైనింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. అందులో మీకు స్పెషల్గా క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ప్రిపేర్ కాండి, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఈ రెండు అయితే మెయిన్ మ్యాక్సిమం ఇందులో ఉంటారు కాబట్టి నేనైతే రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. సో చూడండి, నార్మల్గా బ్యాచిలర్స్ డిగ్రీ ఒకటి ఉన్నది. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్. అంటే మీరు ఎక్కడైతే అంటే కొంతమంది ఏం చేస్తారంటే, మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే మా ఫ్రెండ్స్ ఇంతకుముందు ప్రిపేర్ అయినప్పుడు కర్ణాటక పెట్టుకుంది, ఎందుకంటే అక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. అయితే ఒకవేళ మీరు కర్ణాటక అదర్ స్టేట్స్ పెట్టుకుంటే మీరు ఆ స్టేట్ సంబంధించిన లాంగ్వేజ్ రావాలి. ఒకవేళ మన తెలుగు స్టేట్స్ అయితే మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుగు వస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, ఏ సర్టిఫికేట్స్ అవసరం లేదు, కాకపోతే ఉంటే మంచిది అన్నట్టు చెప్తున్నారు అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ తీసుకుంటే సేమ్ బ్యాచిలర్స్ డిగ్రీ దేంట్లోనైనా ప్రిఫరెన్స్ అంటే ఇవి అన్నట్టు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్. ఒకవేళ మీకు ఉంటే ఓకే, లేకున్నా పర్లేదు, ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నట్టు, అంతే. ఓకే, ఈ నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3 అనేది అవి జనరల్గా వేరే ఉన్నాయి, స్పెషలిస్ట్ ఆఫీసర్ అని. అవి స్పెషల్గా డిగ్రీస్ ఉంటే మీకు యూజ్ అవుతాయి. ఒకవేళ మీరు అందులో ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ, ఇది మ్యాక్సిమం మీకు తెలిసిందే. ఓకే, సో ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి అయితేనే 175, అదర్ అయితేనే 850. ఓకే, సేమ్ రెండింటికి సేమే, ఏది అప్లై చేసినా మీకు సేమ్ ఫీ ఉంటుంది. సో దీని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. సో దీన్ని స్కిప్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అని చెప్పేసి మనకి సిలబస్ ఇచ్చాడు. సో ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, సో ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది, ఇది మనకు తెలిసిందే. క్లర్క్ అయితే అంటే ఆఫీస్ అసిస్టెంట్కి అయితేనేమో జస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో మీకు మ్యాక్సిమం ఎవరైతే స్కోర్ చేస్తారో మెరిట్ లిస్ట్ని బట్టి వాళ్ళకి జాబ్స్ ఇచ్చేస్తారు. ఆఫీసర్ స్కేల్ 1 నథింగ్ బట్ అసిస్టెంట్ మేనేజర్, దీనికైతే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అన్నట్టు. ప్రిలిమ్స్ మెయిన్స్ రాసిన తర్వాత మనకి వాటిని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ కూడా పిలుస్తారు. ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయితే మనకు జాబ్ వస్తున్నట్టు. దీనికి ఓన్లీ అసిస్టెంట్ మేనేజర్కి. ఓకే, సో చూడండి, ఇందులో ప్రిలిమ్స్ దేంట్లో ఆఫీస్ అసిస్టెంట్కి అయితేనేమో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ ఉంది. సో ఇది 40 మార్క్స్ అంటే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఓవరాల్గా 80 మార్క్స్ అన్నట్టు. 80 మార్క్స్కి టైం ఎంత, 45 మినిట్స్. ఓకే, సో ఇది దేనికోసం అంటే ప్రిలిమ్స్కి. నెక్స్ట్ ఏది ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్కి. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్, ఆఫీసర్ స్కేల్ 1 అన్న అసిస్టెంట్ మేనేజర్ అన్న ఒకటి అని ఇందాక మనం చెప్పుకున్నాం, కన్ఫ్యూజ్ కాకండి. సో దీనికి కూడా సేమ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అన్నాడు. సో న్యూమరికల్ అబిలిటీకి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్కి పెద్ద తేడా ఉండదు, రెండు మ్యాక్సిమం సేమే ఉంటాయి. వాటి గురించి మళ్ళీ మనం ప్రిపరేషన్ ప్లాన్లో ఇంకా డెప్త్గా డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే మెయిన్ నోటిఫికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది కూడా సేమ్ అంతే, 40 80 మార్క్స్, ఇది కూడా 45 మినిట్స్. ఓకే, సో ఇది ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ కూడా ఒకసారి చూద్దాం, జస్ట్ ఒకసారి లైట్గా చూద్దాం. మెయిన్స్ చూడండి, మెయిన్స్లో సేమ్ ఆఫీస్ అసిస్టెంట్కి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఒకవేళ మనకి హిందీ స్టేట్స్ అనుకో, అంటే నార్త్ ఇండియన్స్కి అయితే హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. సో మనకైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి సో మనకి హిందీ అవసరం లేదు. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ, ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. ఓకే, సో 5 సెక్షన్స్ ఉన్నాయి. ఈచ్ వన్ ఇక్కడ మార్క్స్ ఇచ్చాడు చూడండి, కొన్నిటికి హాఫ్ మార్కు, కొన్నిటికి ఇలా ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చాడు. ఓకే, సో అవి మీరు చూసుకోండి, అవి నేను చెప్పినా మీరు చూసుకున్న పెద్ద తేడా ఏమి ఉండదు. ఓకే,
సో టోటల్ అయితే 200 మార్క్స్, అది మనకి ఇంపార్టెంట్. 200లో ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళకి జాబ్ వస్తుంది. సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది మళ్ళీ, అది మర్చిపోకండి. కట్ ఆఫ్ అంటే టోటల్ స్కోర్ కట్ ఆఫ్ ఉండాలి, సెక్షనల్ ఏ సెక్షన్కి ఆ సెక్షన్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. ఓకే, సేమ్ మళ్ళీ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ కూడా అంతే. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇక్కడ కూడా 5 సెక్షన్స్, ఇక్కడ కూడా 200 మార్క్స్, టోటల్గా 2 అవర్స్ అన్నట్టు. ఓకే, సో టైం అయితే 2 అవర్స్. సేమ్ అది ఇది సేమే. సో ఆఫీస్ అసిస్టెంట్కి దీనికి తేడా ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్కి టఫ్నెస్ పెరుగుతుంది అన్నట్టు. ఆఫీస్ అసిస్టెంట్ కొంచెం ఈజీగా వచ్చింది అనుకోండి, అసిస్టెంట్ మేనేజర్ టఫ్గా వస్తుంది అంతే. కొన్ని టాపిక్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది, వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది అన్నట్టు. ఓకే, సో అయితే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నారు కదా, మనకి రీజనల్ లాంగ్వేజ్లో వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టార్ ఉందంటే దాని అర్థం ఏంటిదంటే ఇవి రీజనల్ లాంగ్వేజ్, అంటే మన తెలుగు కదా, సో తెలుగులోనే ఉంటుంది ఎగ్జామ్. మీకు అది ఇంకా ప్లస్ పాయింట్, తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఎవరన్నా తెలుగులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఐకి ప్రిపేర్ అయ్యి ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ అంతగా టచ్ ఉండదు, రైల్వే వాళ్ళకి కూడా అంత ఇంగ్లీష్ టచ్ ఉండదు, సో తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ స్టార్ ఉన్న ఏంటంటే మనం సెట్ చేసుకున్న లాంగ్వేజ్ని బట్టి వస్తుంది, అంటే తెలుగు కూడా ఉంటుంది ఇందులో, గుర్తుపెట్టుకోండి. మీడియం ఇది కూడా అంతే. వాళ్ళు మెన్షన్ చేసిన ఇంగ్లీష్ హిందీ ప్లేస్లో ఇంగ్లీషే ఉంటుంది, హిందీ ఉంటుంది. హిందీ మనకు అవసరం లేదు కాబట్టి దాని గురించి ఆలోచించకండి, ఓన్లీ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో రిమైనింగ్ స్టార్ మార్క్ ప్లేస్లో మనం తెలుగు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, రీజనల్ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో కూడా ఉంది. సో ఖచ్చితంగా మ్యాక్సిమం అందరు అప్లై చేయండి. అప్లై చేసి రైల్వేకి ప్రిపేర్ అయిన వాళ్ళంటే ఎట్లాగో మనకి రైల్వేకి ఈ మధ్య కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి ఏదో పోస్టులు తగ్గిస్తున్నారు, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం టైం పట్టుద్ది, వీలైతే తొందరలోనే ఎగ్జామ్ పెడుతున్నారు. ఒకవేళ అప్పుడు పెట్టకపోయినా మనకి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అంటే అది చాలా లక్ అన్నట్టు. నోటిఫికేషన్ వచ్చింది ఈ టైంలో కూడా, సో ఖచ్చితంగా మీరైతే నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దంటే అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వండి. సో నేను ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మీకు క్లూస్ ఇస్తాను ఇప్పుడు, తర్వాత మనం ఒక వీడియో చేసుకుందాం. ఓకే, సో ఆఫీస్ అసిస్టెంట్ మనం ఏపీలో చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే చూడండి. సో ఎక్కడి నుంచి ఇక్కడ వరకు మనకు సంబంధించి అన్నట్టు. సో ఇందులో చూడండి సో ఇవైతే జనరల్, ఇవి చూడండి, ఇవి ఏంటి ఇవి చూద్దాం మనం తర్వాతకి. సో ఇక్కడ కూడా కొన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఇవి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి. ఓకే, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి. ఓకే, సో అవైతే మనకి జనరల్గా అందులో ఎక్కువ ఉండరు కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయట్లే. సో నార్మల్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఇవి 43, ఇవి ప్లస్ 10 53 ప్లస్ 20 73 ప్లస్ 8 81 ప్లస్ 7 88 ప్లస్ 10 98 ప్లస్ 6 105 104. ఓకే, సో ఇవి ఒక 104 ఉన్నాయి టోటల్గా. ఇవి 16 4 20 20 29 40 ఉన్నాయి ఇవి. ఓకే, సో ఇవి 104, ఇవి 40 ఉన్నాయి. అంటే టోటల్గా ఏపీలో ఎంత ఉన్నట్టు 144 పోస్టులు ఉన్నాయి జనరల్గా. ఓకే, సో 144 జనరల్గా అదర్ ఎగ్జామ్స్ అంటే విఆర్ఓ, గ్రూప్ 4 ఇవి మనం చదువుతుంటాం కదా. సో ఆ పోస్టులకి ఈ పోస్టులకి డిఫరెన్స్ ఏంటంటే మన జనరల్గా మన స్టేట్ గవర్నమెంట్లో వేసే పోస్టులు ఎట్లుంటాయంటే డిస్టిక్ వైజ్గా ఉంటాయి. మీకు ఈ టోటల్ పోస్టులని మళ్ళీ డిస్టిక్ డివైడ్ చేసి ఏ డిస్టిక్ జాబ్స్ ఆ డిస్టిక్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి అది చాలా టఫ్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మీకు 144 ఉన్నాయి అంటే ఓపెన్లో ఈ 43 ప్లస్ 16 ఎన్ని ఉన్నాయి ఓపెన్, ఓన్లీ జనరల్ కేటగిరీ తీసుకుంటే 59 అంటే మీరు 59 లోపు మీకు ర్యాంక్ వస్తే మీకు పక్కా జాబ్ అన్నట్టు ఓపెన్ ఉండే వాళ్ళకి. అంటే అదే మనకి స్టేట్ ఎగ్జామ్స్ అనుకో మీరు టాప్ 10లోనే ఉండాల్సి వస్తుంది మ్యాక్సిమం, స్టేట్ టాప్ 10లోనే, కొంచెం టఫెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఉంటే టాప్ 10లోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ పోస్టులకు మీకు స్పెషాలిటీ ఏంటంటే మ్యాక్సిమం మీకు ఛాన్స్ ఉంటుంది. ఈ పోస్టులు అంత టఫ్నెస్ ఉండవు, స్టేట్ ఎగ్జామ్స్ అంత టఫ్ కాంపిటీషన్ ఉండదు అంటున్నా నేను. ఓకే, అది అర్థం చేసుకోండి. నాకు కొంచెం ఎట్లా చెప్పాలని అర్థం కావట్లేదు, మీకు అర్థమైందని అనుకుంటున్నా. అంటే ఈ 144th ర్యాంక్ లోపు మీరు ఒకవేళ కేటగిరీ ఉంటే ఈ 144th ర్యాంక్ లోపు మీకు ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీకు మ్యాక్సిమం జాబ్ వచ్చేస్తుంది అన్నట్టు. అందుకోసమే వీటిని తక్కువ అంచనా వేయకండి, మ్యాక్సిమం అప్లై చేయండి, బాగా ప్రిపేర్ కండి. ఓకే, సో ఇది ఏపీ వాళ్ళకి. తెలంగాణ వాళ్ళకి కూడా చూద్దాం. ఒకవేళ మీరు అదర్ స్టేట్స్ చేయాలంటే అది మీ ఇష్టం, అదర్ స్టేట్స్ మీరు చూసుకొని మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. ఓకే, నేనైతే ఏపీ తెలంగాణ వాళ్ళకి చెప్తున్నా మెయిన్. ఓకే, సో తెలంగాణ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి. సో తెలంగాణ వాళ్ళకి కూడా పోస్టులు బాగానే ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకి ఇంకా చాలా ఉన్నాయి చూడండి, ఇక్కడ 60 ఇవి 80 ఇలా చూసుకుంటూ పోతే ఆఫీస్ అసిస్టెంట్ అంటే చాలా ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు అస్సలు మిస్ చేయకండి, ఎందుకంటే ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంది. ఓకే, సో ఎగ్జామ్ తెలుగులో ఉంది కాబట్టి మ్యాక్సిమం అప్లై చేయండి, మ్యాక్సిమం ప్రిపేర్ కాండి. ఒకవేళ
వాళ్ళు ఇచ్చిన టైంకి ఎగ్జామ్ జరగకపోయినా, ఇప్పుడు కరోనా వైరస్ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన టైం జరగకపోయినా ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిరంటే వాళ్ళకి ఉద్దేశం ఉన్నట్టే కదా. జాబ్స్ ఇవ్వాలనే ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసిర్రు. వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా మనకు తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా బ్యాంక్ జాబ్ అంటే ఇంక మీరే ఆలోచించుకోండి. ఎంత మంచిగా ప్రిపేర్ అవ్వాలో, ఎంత బాగా యూజ్ చేసుకోవాలో ఈ నోటిఫికేషన్ అనేది అది మీ ఇష్టం. అంత మంచి అవకాశం అయితే రాదు. నేనైతే గెస్ చేయలే. ఈ టైంలో నోటిఫికేషన్ వస్తదని అయితే నాకైతే ఐడియా కూడా లేదసలు. సో మీకు నోటిఫికేషన్ వచ్చిందంటే ఇంక అది అదృష్టం అనుకోవాలి. సో మాక్సిమం ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే. సో నేను కూడా ప్రిపరేషన్ ప్లాన్ కూడా చెప్తాను. సో ఇది తెలంగాణ వాళ్ళకైతే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. మాక్సిమం జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఇంతసేపు మనం ఆఫీస్ అసిస్టెంట్ చూసినాం. ఇప్పుడు ఆఫీసర్ స్కేల్ 1. స్కేల్ 1 ఈజ్ నథింగ్ బట్ అసిస్టెంట్ మేనేజర్. సో అసిస్టెంట్ మేనేజర్ అంటే చిన్న జాబ్ ఏం కాదు. ఇది కూడా మస్తు ఉంటుంది. ఓకే. సో మీకు ఏది వచ్చినా కానీ ఈ టైంలో మీకు ఏ జాబ్ వచ్చినా లక్ అన్నట్టే. అట్లా ఉంది సిచ్యువేషన్ ప్రెసెంట్ అయితే బయట. చూడండి ఆంధ్రప్రదేశ్లో ఇవి చూడండి ఆఫీస్ అసిస్టెంట్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన పోస్టులు ఇవి. ఓకే. సో ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఈ మాత్రం పోస్టులు ఉన్నాయంటే ఓకే. నేను చెప్పాను కదా, ఎవరైతే బాగా చదువుతారో ఇలాంటి వాటిల్లో మంచిగా ఉంటుంది అన్నట్టు రిజల్ట్. మామూలు స్టేట్ ఎగ్జామ్లో మీరు ఎంత బాగా చదివినా కానీ ఒక్కొక్కసారి మన డిస్ట్రిక్ట్లో పోస్టులు ఉండకపోవచ్చు. మన డిస్ట్రిక్ట్లో పోస్ట్ లేకపోతే మనం ఏం చేయలేము. ఒకే పోస్ట్ ఉందనుకోండి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, అదంత ఈజీ కాదు. ఓకే. సో చూడండి ఇప్పుడు ఇట్లా ఉందంటే ఇది మనకి చాలా మంచి అవకాశం అన్నట్టే. మ్యాక్సిమం దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ తెలంగాణ కూడా చూద్దాం. ఓకే. సో తెలంగాణ కూడా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు బాగానే ఉన్నాయి. అంటే దాంట్లో రెండిట్లలో ఉన్నాయి. దీంట్లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో ఉన్నాయి. అయినా సరే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అనేది మనం ఇంకా స్థాపించలేదు. నాకు తెలిసి నేనైతే యాడ్ చూడలేదు. 1-2 చోట్ల ఉంటే ఉండొచ్చు మేబీ. సో అందుకే ఎక్కువ మనకి ఏపీజీవీబీలే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అదే ఉంటుంది. సో ఇక్కడ 49, ఇక్కడ 12, 30, ఈ 40, ఇది 50 అనుకుంటే ఇవి 30 అంటే 80, 100+ ఉన్నాయి. 100+ అంటే ఓపెన్లోనే 50 ఉన్నాయి. సో 50 లోపు ర్యాంక్ కొట్టగలిగితే జాబ్ మనదే అన్నట్టు. ఓకే. తెలుగులో కూడా ఉంటుంది. అదొక్కటి గుర్తు మరీ చెప్తున్నాను, ఎందుకంటే తెలుగులో కూడా ఉంటుంది. చాలామంది తెలుగు మీడియం వాళ్ళు భయపడుతుంటారు. సో తెలుగులో కూడా ఉంటుంది. దీంట్లో ఇంగ్లీష్ ఉంది కాబట్టి అది ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను మీకు ప్లాన్ చెప్తాను తర్వాతకి. సో ఇది తెలంగాణలో ఇన్ని పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్. సో మ్యాక్సిమం మీరు మిస్ చేసుకోకండి. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. ఓకే. సో ఒకసారి ఏజ్ క్రైటీరియా కూడా చూడండి. సో కొంతమందికి ఏజ్ ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళ కోసం ఇది కూడా చెప్తున్నా చూడండి. స్కేల్ 3 ఆఫీసర్ స్కేల్ 3కి అబోవ్ 21 ఇయర్స్ ఉండాలి, బిలో 40 ఇయర్స్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2కి అబోవ్ 21 ఇయర్స్, బిలో 32 ఇయర్స్ ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్, ఇవి రెండు మనకు మెయిన్ కాబట్టి ఇవి రెండింటిని కొంచెం డెప్త్ చూడండి. అబోవ్ 18 ఇయర్స్ అంటే ఖచ్చితంగా మనకి 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. సో మ్యాక్సిమం డిగ్రీ అయిపోయే వాళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ బిలో 30 ఇయర్స్, 30 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. అంటే మ్యాక్సిమం ఏజ్ అనేది 30 దాటిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే. సో ఈ ఎలిజిబిలిటీ కూడా ఎట్లా అంటే ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనే 5 ఇయర్స్. అంటే ఒకవేళ మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయ్యి మీకు దాటిపోయినాయి అనుకోండి, ఇప్పుడు 35 ఇయర్స్ వరకు మీకు ఎలిజిబుల్ అన్నట్టు మ్యాక్సిమం ఏజ్ ఎవరికి, ఎస్సీ ఎస్టీకి. ఒకవేళ ఓబీసీ వాళ్ళకు ఉంటే 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ మల్టీపర్పస్ అన్నారు కదా. సో బిట్వీన్ 18 ఇయర్స్ అండ్ 28 ఇయర్స్ అంటే 18కి 28కి మధ్యలో ఉండాలి. అంటే 18 కంటే ఎక్కువ ఉండాలి, 28 కంటే తక్కువ ఉండాలి అన్నట్టు. ఓకే. సో వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేయాలంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 28+5 ఓకే 33 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే. వీళ్ళకైతే 28+3 31 వరకు ఏజ్ రిలాక్సేషన్, అంటే 31 వరకు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ సో దీనికి సంబంధించిన టెంటేటివ్ షెడ్యూల్స్, టెంటేటివ్ డేట్స్ అన్నట్టు. అంటే అప్లికేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 1/7/2020 నుంచి 21/7/2020 వరకు అప్లై చేసుకోవచ్చు మనం. ఓకే. నెక్స్ట్ పేమెంట్ కూడా అంతే, పేమెంట్ అన్న అప్లికేషన్ రెండు ఒకటే. సో హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 12/8/2020 హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అంటే ఓకే. సో అంటే మనకి ట్రైనింగ్ ఇస్తారు అన్నట్టు ఎగ్జామ్కి, అంటే లైక్ కోచింగ్ లెక్క ఉంటుంది. సో అది మేబీ ఈ సిచ్యువేషన్లో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే కరోనా వైరస్ ఉంది కాబట్టి మనకు అది ఇచ్చినా ఇవ్వకపోయినా మ్యాక్సిమం మనం ప్రిపేర్ అవుతాం కాబట్టి దాని గురించి మనకు అవసరం లేదు. నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఫిలిమ్స్కి ఎప్పుడు అంటే ఆగస్ట్లో, అది కూడా టెంటేటివ్ ఆగస్ట్ ఎండింగ్లో రావచ్చు, మ్యాక్సిమం ఎండింగ్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఒకవేళ అన్ని సిచ్యువేషన్స్ బాగుంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో 2020లో ఉంటాయి. రిజల్ట్ అక్టోబర్
మెయిన్‌కి అక్టోబర్ ఆర్ నవంబర్ ఇచ్చిండు. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్ ఆర్ నవంబర్‌లో ఇచ్చిండు. రిజల్ట్ అక్టోబర్ ఆర్ నవంబర్. ఇంటర్వ్యూ కూడా అక్టోబర్‌లో గానీ, నవంబర్‌లో గానీ ఉండొచ్చు. సేమ్ అన్ని అక్టోబర్. మాక్సిమం మీరు జనవరి అంటే న్యూ ఇయర్ లోపు జాబ్ ఎక్కుతారు. ఈ నోటిఫికేషన్ ఇట్లే కంటిన్యూ అయితే. సో, జనవరి 2021 లోపు మీరు జాబ్‌లో ఉంటారు. ఓకే. సో, ఇంత పర్ఫెక్ట్‌గా అయితే ఇచ్చిర్రు. మన లక్ బాగుండి ఇవేవి లేకుండా ఆగస్ట్ 15th రోజు ఒకవేళ వచ్చే వ్యాక్సిన్ సక్సెస్‌ఫుల్ అయ్యి ఇవేవి లేకుంటున్నాయి అనుకోండి. సో, మీరు సింపుల్‌గా బాగా ప్రిపేర్ అయితే జనవరి 2021 లోపు జాబ్‌లో ఉండొచ్చు అన్నట్టు. ఓకే. సో, ఇది మాక్సిమం బ్యాంకింగ్ అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఈ వేరే అదర్ ఎగ్జామ్స్ లాగా లేట్ అవ్వడు అది ఇది ఏముండదు. కాకపోతే ఇప్పుడు సిట్యుయేషన్ బాలేదు. అంతే తప్ప మాక్సిమం ఇవి కండక్ట్ చేస్తారు ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందంటే. సో, ప్రిపేర్ అయ్యే వాళ్ళుంటే సీరియస్‌గా ప్రిపేర్ గారి బావుంటది. జాబ్స్ కూడా మంచిగానే ఉంటాయి. ఓకే. సో, వీటికి ఇంకొంచెం ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక చిన్న ఐడియా ఇస్తాను. దాని తర్వాత ఒక పెద్ద ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుందాం మనం. ఓకే. సో, చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మీరు ఆల్రెడీ రైల్వేస్‌కి ప్రిపేర్ అయిన రైల్వేస్ గానీ, సీహెచ్ఎస్ఎల్ గానీ అలా ప్రిపేర్ అయిన వాళ్ళున్నారు గదా! సో, మీరు ఎలా ప్రిపేర్ అయితే వీటిని ఈజీగా క్రాక్ జేయొచ్చు అని చెప్తాను. ఒకవేళ డైరెక్ట్ వీటికే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకో కొంచెం కష్టమైతది. కానీ ఏం గాదు. సో, మాక్సిమం రీచ్ కావచ్చు. సో, ప్రిలిమ్స్ అప్పుడు మీరు జేసుకోవాల్సిన ప్లాన్ ఏందంటే ఆల్రెడీ మనం ప్రిలిమ్స్‌లో చూసినాం. రెండిట్లో అయినా ప్రిలిమ్స్ ఏముంది? రీజనింగ్ ఉంది. ఓకే. సో, రెండిట్లో దేంట్లో చూసినా మనకి ప్రిలిమ్స్ రీజనింగ్ ఉంది. నెక్స్ట్ క్వాంట్స్ ఉంది. సో, న్యూమరికల్ అబిలిటీ అన్నా, క్వాంట్స్ అన్నా పెద్ద తేడా ఏమి ఉండదు. స్మాల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంతేనా? సో, ప్రిలిమ్స్‌లో అయితే రెండిటికి కామన్‌గా ఉన్న సిలబస్ ఇది. ఖచ్చితంగా అయితే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్ రాయాలి కాబట్టి, సో, ఇవి రెండైతే మీకు రావాలి. సో, వీటితో పాటు మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వీటితో పాటు నా సజెషన్ ఏందంటే ఇంగ్లీష్ కూడా ప్రిపేర్ గారి. ఓకే. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ 3 మీరు ప్రిలిమ్స్ అయిపోయేలోపు పర్ఫెక్ట్ అయ్యారనుకోండి. సో, పర్ఫెక్ట్ అయితే మెయిన్స్‌లో కూడా ఖచ్చితంగా ఇవే ఉంటాయి. సో, వీటితో పాటు మనం సింపుల్‌గా జనరల్ అవేర్‌నెస్ ఒకటి, జనరల్ అవేర్‌నెస్‌లోనే బ్యాంకింగ్‌కి సంబంధించింది ఉంటది. సో, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటది. సింపుల్‌గా అంతే. ఇంకొక 2 పేపర్స్ ఎక్స్‌ట్రా చదువుకుంటే మెయిన్స్‌లోకి మనం మంచిగా చేయొచ్చన్నట్టు. మెయిన్స్‌లో స్కోర్ బాగా చేయొచ్చన్నట్టు. ఓకే. సో, ప్రెజెంట్ అయితే రీజనింగు, క్వాంట్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవైతే ఫోకస్ చేయండి. ఎప్పుడు? మెయిన్స్ వరకు. వీటిని ఇండివిడ్యువల్‌గా ఎలా ప్రిపేర్ కావాలనేది మనం తర్వాత సెపరేట్‌గా వీడియో చేసుకుందాం. సో, ప్రెజెంట్ అయితే మీరు ఇవి మెయిన్ ఫోకస్ చేయండి. ఆల్రెడీ రైల్వేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళుంటారు గదా! సో, వాళ్ళు క్వాంట్స్ బానే నేర్చుకుంటారు. సో, వాళ్ళకి యూజ్ అయితది ఏం గాదు. రైల్వేకి మీరు ప్రిపేర్ అయిన క్వాంట్స్ దీనికి యూజ్ అయితాయి. అందుకే మీకు మరీ చెప్పాను. ఎవరైనా సరే రైల్వేకి ఎప్పుడైతే ప్రిపేర్ అయితారో మీరు ఎన్‌టీపీసీ సీబీటీ 2 రేంజ్‌లో ప్రిపేర్ కమ్మని నేను చెప్పిన. ఎందుకోసం అంటే ఇట్లా అప్పుడప్పుడు ఇలాంటి మనకు అవకాశాలు వస్తుంటాయి. మనం ముందే హై రేంజ్‌లో ప్రిపేర్ అయి ఉన్నామనుకోండి. ఇప్పుడు జస్ట్ జనరల్‌గా ఇప్పుడు క్వాంట్స్ ఏముందో చెప్పండి. మనం ప్రిపేర్ అయ్యేదానికి ఒక డీఐ ఒకటి ఎక్స్‌ట్రా చదువుకున్నాం అనుకోండి. సో, డీఐ ఎక్కువ చూసుకుంటే ఇప్పుడు ఆర్ఆర్‌బీలో మాక్సిమం మనకి 50 మార్క్స్ వరకు ఉందనుకుంటా క్వాంట్స్. సో, 50 మార్క్స్ మనకి చాలా వరకు యూజ్ అయినట్టే. 40 క్వెషన్స్ అయితే వస్తాయి. 50 మార్క్స్ అని ఇచ్చారు. అదే అనుకుంటున్నా. ఇప్పుడు మన నోటిఫికేషన్ చూసినాం గదా! ఓకే. సో, 50 మార్క్స్ ఉంటది క్వాంట్స్. మాక్సిమం మనం 50 మార్క్స్‌కి మనం ప్రిపేర్ అయ్యి ఉన్నట్టే. ఎవరైతే రైల్వేలో బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళకి. అప్పుడేంది లైట్‌లే ఏముంది తక్కువనే చదువుకుందాం అనుకున్నోళ్ళకి అది ఇప్పుడు నెగెటివ్ అన్నట్టే గదా! సో, అందుకోసం నేను మరీ చెప్పానప్పుడు. ఓకే. సో, ఒకవేళ అప్పుడు నేర్చుకోకపోయినా ఇప్పుడు నేర్చుకోండి. తప్పేం లేదు. రీజనింగ్ గూడా మనం రైల్వేకి ప్రిపేర్ అయిన మాక్సిమం 50% యూజ్ అయితది. ఓకే. సో, 50% అయితే రైల్వేకి ప్రిపేర్ అయినది యూజ్ అయితది. సో, ఇంకొక 50% అనేది మనం వేరే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటది. దీనికోసం ప్రెజెంట్ ఇప్పుడు ఆర్ఆర్‌బీస్ కోసం. సో, 50% యూజ్ అయినా మనకి చాలా యూజ్ అన్నట్టే. సో, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో, చాలామంది ఇంగ్లీష్‌కి భయపడుతుంటారు. ఎవరికీ రాదు ఇంగ్లీషు. సో, ఎవరికైనా మామూలుగానే వస్తది కాబట్టి అందరూ కట్ ఆఫ్ అయితే దాటాలి గదా! సో, ఎవరికైనా మామూలుగానే వస్తది. ఒకవేళ వాళ్ళకి ఇంగ్లీష్ ప్లస్ అయిందనుకోండి, ఏదో ఒక సబ్జెక్ట్ ఇందులో మైనస్ అయితది. సో, దానివల్ల మనకి ఇంగ్లీష్ రాదని మాత్రం భయపడకండి. సో, అప్లై చేయండి, నేర్చుకోండి. చాలా టైం ఉంటది. ఏం గాదు. మేబీ ఇప్పుడు జరగొచ్చు, జరగకపోవచ్చు. జరిగితే లక్కే. జరగకపోయినా నేర్చుకునే వాళ్ళకి యూజ్ ఉంటది కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనేది మీకు సెపరేట్‌గా వీడియోస్ అయితే చేస్తాను. ఓకే. సో, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వీడియోస్ చేస్తా. ఆల్రెడీ నేను ఇంతకుముందు చేశాను. ఏ సబ్జెక్ట్ అంటే ఏ ఎగ్జామ్ రాసినా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని మనం ఎట్లా నేర్చుకోవాలనేది మీకు వీడియోస్ చేసినా. అంతకుముందుకు ఆ వీడియోస్ ఎవరు చూడలేదు కాబట్టి నేను కంటిన్యూ చేయలే. ఒకసారి అవి చూడండి. అవి చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చి కంటిన్యూ చేయాలనుకుంటే నన్నడగండి. నేను కంటిన్యూ చేస్తా. అంటే వాటిని మళ్ళీ ఇంకొంచెం ఇప్పుడు ఈ ఎగ్జామ్‌కి సరిపోయేటట్టు ఎలా వీడియోస్ చేయాలో చేస్తా. ఈ ఎగ్జామ్‌కి ఎలా ఇంగ్లీష్ ప్రిపేర్ కావాలనేది మాక్సిమం నా వల్లైనంత వరకు ట్రై చేస్తా. ఓకే.
క్వాంట్స్ ఒకవేళ మీరు ఇంకా బేసిక్ నుంచి మంచిగా నేర్చుకోవాలంటే ఆల్రెడీ నేను కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేశాను. సో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. సో దాంట్లో ఏం లేదు. కిరణ్స్ బుక్ అంటే బేసిక్ నుంచి ఉంటది. కాకపోతే బ్యాంకింగ్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ కావాల్సి ఉంటది. బేసిక్స్ కూడా మీకు రావు అని అనుకుంటే మాత్రం కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. అక్కడి నుంచి మీకు షార్ట్ కట్స్ అనేవి అవి ఒక సబ్జెక్ట్‌ని ఒక క్వెషన్ ఎలా అర్థం చేసుకోవాలో అవన్నీ మీకు ఫామ్ అయిపోతాయి. సో నేను చెప్పేది కూడా క్వెషన్ ఏమి ఇంగ్లీష్‌లో ఉంటది. తెలుగులో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు ఫ్యూచర్‌లో ఇంగ్లీష్‌లో ఏదైనా క్వెషన్ చదివినా ఇంగ్లీష్ మీడియం ఉన్న ఎగ్జామ్ రాసినా గానీ మీకు ఇప్పటి నుంచి అలవాటు అయితుంటది అన్నట్టు. సో అదైతే మీ ఇష్టం క్వాంట్స్ వరకైతే. సో రీజనింగ్ నేను చెప్పానుగా, నేను చెప్పిన దాంట్లో రైల్వేకి సంబంధించి 50% అయితే మ్యాచ్ అయితది. రిమైనింగ్ 50% అయితే కాదు. ఆ 50% కూడా మీరు ఎలా ప్రిపేర్ కావాలనేది తర్వాత నేను వీడియో చేస్తా. రీజనింగ్ ఎలా ప్రిపేర్ కావాలి అంటే సెపరేట్‌గా ఇప్పుడు చేస్తే వీడియో లెంత్ ఎక్కువైతది కాబట్టి సెపరేట్‌గా రీజనింగ్‌లో ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, నెక్స్ట్ క్వాంట్స్‌లో ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, నెక్స్ట్ ఇంగ్లీష్‌లో వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేవి సెపరేట్‌గా ప్రతి సబ్జెక్ట్‌కి సెపరేట్‌గా వీడియో చేస్తాను. ఈ ప్రిలిమ్స్ వరకు. ఓకే. సో ప్రిలిమ్స్ వరకు చేస్తాను. రీజనింగ్, క్వాంట్స్, ఇంగ్లీష్‌కి సంబంధించింది. ఓకే. ఒకవేళ మీరు ఇంగ్లీష్ నేను కంటిన్యూ చేయాలి. ఎందుకంటే చాలా మందికి ఇంగ్లీషు చదవడం రాదు. మెయిన్ తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఇంగ్లీష్ చదవడం కూడా కష్టమైతది. సో నాది కూడా తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండే కాబట్టి సో నేనైతే సీజీఎల్ ప్రిపేర్ అయినా. మీకు తెలుసా ఆ విషయం. నేను ఏం ప్రిపేర్ అయినా, ఏ జాబ్స్ వచ్చినా నాకు అదంతా మీకు క్లారిటీ ఉంది. సబ్జెక్ట్ మీకు అంత డెప్త్‌గా చెప్పలేకపోయినా నేను. కాకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలనేదైతే ఒకవేళ నేను ప్రిపేర్ అయితే నేను ఎలా ప్రిపేర్ అయ్యేవాడినో మీకు కూడా చెప్తాను. మాక్సిమం మీకు యూజ్ అయితది. సో అంతకు మించి ఎవరికైనా అవసరం ఉండదు కాబట్టి సో మాక్సిమం మీకు యూజ్ అయితది కాబట్టి అదైతే నేను చెప్పగలను. ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే బావుంటది. మెయిన్ ఏందంటే తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్ చదవాలనే వాళ్ళకి చాలా కన్‌ఫ్యూజన్ ఉంటది. దాంట్లో అయితే నేనైతే క్లారిటీ తీసుకురాగలను నమ్మకం అయితే నాకుంది. సో ఇంగ్లీష్ మీద కూడా మరీ డెప్త్‌గా కాకుండా మామూలుగా. సో మీరు వేరే అదర్ ప్రొఫెషనల్స్ వాళ్ళదేందంటే ఎట్లుంటదంటే సో వాళ్ళకి ఎలాగో సబ్జెక్ట్ వచ్చు కాబట్టి డెప్త్‌కెళ్ళిపోతుంటారు. సో అంత డెప్త్ ఫస్ట్ టైమ్ మనం తీసుకోలేం. అందుకోసం స్లోగా నేను కూడా లో లెవెల్ నుంచి స్టార్ట్ అయినా కాబట్టి సో మీకు కూడా అది చాలా వరకు యూజ్ అయిద్దనైతే నాకుంది కాబట్టి సో చెప్తా. ఇప్పుడు కాకపోయినా మనకి ఏ ఎగ్జామ్‌కైనా యూజ్ అయితది. ఒకసారి అయితే తెలుసుకొని ఉండడం మంచిది. సో ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలైతే నేనైతే చెప్తాను. మీరు చేయాల్సిందేంటంటే మాక్సిమం ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే నాకు చాలా పనులున్నాయి. నేను జనరల్ పెయిడ్ క్లాసెసే చేయలేకపోతున్నా. అందుకోసమే ఆలోచిస్తున్నా. నేను గూడా ఎప్పుడు ఏ క్లాస్ పెట్టాలనుకున్నా మళ్ళీ అడుగుతారు గదా! కింద కామెంట్ జేస్తారు. ఎందుకు జేయట్లేరు సార్ అని. కాకపోతే ఏందంటే రైల్వే ఎగ్జామ్స్ లేవు గాబట్టి నేను గూడా ఒకవేళ పనుంటే కూల్‌గా చేద్దామన్నట్టు నేను గూడా తీసుకుంటున్నా. ఒకవేళ ఎగ్జామ్స్ ఉన్నాయి జరుగుతాయనుకుంటే మనం గూడా సీరియస్‌గానే తీసుకునేటోళ్ళం. ఎందుకంటే ఒకరిని ఇబ్బంది పెట్టడం వల్ల చాలా కష్టం అది. సో ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి క్లాస్‌లలో జాయిన్ అయ్యారు గాబట్టి నేను అట్లేం జేయను. మాక్సిమం జేస్తా. ఎంత బిజీగున్నా ఒక 2 అవర్స్ కష్టపడితే అయిపోతదిలే గాని చేస్తా. మెయిన్ కష్టపడడానికి గూడా ఏం లేదు. ఇప్పుడు మనకి డిస్టర్బెన్స్ రాకుండా ఒక ప్లేస్ దొరకడం అనేది చాలా కష్టంగుంది. కాబట్టి అదొక్కటే ఇబ్బందయితుంది. ఒక 2 అవర్స్ టైం మనం ఎంత బిజీగున్నా 2 అవర్స్ టైం అయితే కేటాయించొచ్చు గానీ, మనకి ఆ యాంబియన్స్ క్రియేట్ గావాలి గదా! ఒక క్లాస్ మనం జెప్తున్నామంటే అది గూడా మన ముందు స్టూడెంట్స్ లేకుండా ఒక క్లాస్ జెప్పాలంటే అంత ఈజీ ఏం గాదు. సో, స్టూడెంట్స్ ఉన్నట్టు ఊహించుకొని జెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యేటట్టు అందరి మైండ్ సెట్స్ ఎట్లుంటాయో గూడా మనకు తెలవదు. ఎందుకంటే మన ముందు లేరు గదా! మన ముందు ఉంటే వాళ్ళ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఎంతో అట్లా కనెక్ట్ అయితాం గాబట్టి ఏం గాదు. వాళ్ళు మన ముందు ఉండరు గాబట్టి కొంచెం కష్టమే ఇది. మంచి వాతావరణం ఉంటే తప్ప ఇలాంటి క్లాసులు మనం చెప్పలేం. కాబట్టి నేను ఆ వెదర్ క్రియేట్‌గా అంటే ఆ యాంబియన్స్ క్రియేట్ గాక నేను చేయలేకపోతున్నా. సో, ఖచ్చితంగా చేస్తా అట్లేం లేదు. మాక్సిమం నాకు ఒక 2 అవర్స్ దొరికిన ఎక్కువ శాతం క్లాసెస్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే. సో, నేను చెప్పిందైతే ఇది. మీకు రీజనింగ్, క్వాంట్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీటిని ఎలా ప్రిపేర్ కావాలి వీటి కోసం అనేది సెపరేట్‌గా అయితే వీడియో చేస్తాను. సో, మీరు ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే నేను కూడా అంత బాగా చేయడానికి ట్రై చేస్తాను. మీకు తెలుసు ఆల్రెడీ చాలా సార్లు మధ్యలో వదిలేసాను. ఎందుకంటే నాకు 1% కూడా యూజ్ ఉండదు. మీకు ఇప్పటివరకు నాకు యూట్యూబ్ ద్వారా ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పటివరకు. సో, అది రాకపోయినా నేను చేస్తానే అంటున్నా. కాకపోతే ఏందంటే ఎక్కువ మంది చూసిర్రనుకోండి మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. మనీ కంటే మెయిన్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఇలాంటి వర్క్ చేయాలంటే మనీ కావాలంటే వేరే ఏ పని చేసినా వస్తది. కానీ సాటిస్ఫాక్షన్ కోసం ఎక్కువ శాతం యూట్యూబ్ ఛానెల్స్ చేస్తుంటారు మాక్సిమం పీపుల్. వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎట్లుంటదంటే మీకు తెలుసు ఆల్రెడీ ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటది. సో, మీరు మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాక్సిమం రీచ్ అయ్యేలాగా షేర్ చేస్తే నేను గూడా మాక్సిమం వీడియోస్ చేస్తా. సో, వీటికి ఎట్లాగో షార్టెస్ట్ టైమ్ అంటే తక్కువ టైమే ఉంటది ఇవి ఎగ్జామ్స్ జరగడానికి. మాక్సిమం మీకైతే గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, డెప్త్‌గా మీకు సిలబస్ చెప్పలేకపోయినా గానీ
నెక్స్టు ప్రీవియస్ పేపర్స్ గూడా అడిగిర్రు చాలామంది. సో, ప్రీవియస్ పేపర్స్ గూడా చూస్తాను నేను. ప్రీవియస్ పేపర్స్ మొత్తం జూసి అనాలిసిస్ చేస్తా. నాకైతే దొరకలే ఇప్పటి వరకు. సో, మీకెవరికన్నా దొరికితే ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానెల్ ఉంది గదా! సో, దాంట్లో పంపియండి. లేదా మీకు చాలా సార్లు మీకు వాట్సాప్ నెంబర్ గూడా ఇచ్చాను. ఓకే. సో, 9849169471 ఇది నాది ఓన్లీ ఇది అఫీషియల్ అంటే ఓన్లీ మన ఛానెల్‌కి సంబంధించిన వాట్సాప్ అన్నట్టు. సో, మీకు ఒకవేళ ఏమన్నా మీకు అవైలబుల్‌గా ఉంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు షేర్ చేయండి. సో, నేను గూడా యూట్యూబ్‌లో పెట్టడానికి ట్రై చేస్తా. ఎందుకంటే చాలా మందికి తెలుస్తది గదా! ఓకే. నేను గూడా ఎక్కువ ఫోకస్ మెయిన్ ఏందంటే నాకు వేరే పనుండడం వల్ల నేను గూడా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి. అందులోటి నాకే నమ్మకం లేదు అసలు నోటిఫికేషన్స్ వస్తాయని నిజం చెప్పాలంటే. సో, ఇదొచ్చినప్పుడు నేను గూడా షాక్ అయినా కొంచెం. బానే డేర్ చేసి ఇచ్చిర్రు. సో, ఇదన్నట్టు. హ్మ్. ఇంతే. ఓకే. సో, థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.